ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీకు అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య ధ్యానము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. పరీక్షలకు నిలబడటం అంటే మనం నిజంగా నమ్ముతున్నామో లేక సరైన ఆధారం లేకుండా నమ్మామనుకుంటూ అలా చెప్పుకుంటున్నామో పరీక్షలే బయట పెడతాయి. ఇలాంటి విషమ పరీక్షలు వచ్చినా నమ్మకంలోనే కొనసాగితే, లోకం వైపుకు మళ్ళకుండా ఉంటే మన నమ్మకం వాస్తవమైనది అనడానికి ఇది ఒక గొప్ప రుజువు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ప్రభువా మా విశ్వాసంలో తొలగిపోకుండా శోధనలకు మేము నిలబడి మీ ద్వారా కలిగేటువంటి మెప్పును మహిమయు ఘనతయు పొందినట్లుగా ఈ దినాన నీ ప్రజలమైనటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.